కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయం 21. ఏలయనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే కాక మనుష్యులు అందరి దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. క్రైస్తవులమైన మనం అన్ని జనుల మధ్య జీవిస్తున్నాం. మన చుట్టూ అన్ని జనులే. ఇది క్రైస్తవ దేశం కాదు. అన్ని రకాల మతాలు, వర్గాలు, ప్రాంతీయ తత్వాలతో మిళితమైన జనం, వాళ్ళ మధ్య మనం ఉంటున్నాం. అలా ఉన్న మనం వాళ్ళ మధ్య ఎలా బ్రతకాలి అనేది పౌలు గారు రాస్తున్నారు కొరింథీయులకి. కొరింథీయులు ఎవరంటే వాళ్ళు కూడా అన్ని జనులు. మన భారతదేశంలో హైందవులు, ఇస్లామీయులు, జైనులు, బుద్ధిస్టులు, నాస్తికులు, హేతువాదులు, ఎన్నో రకరకాల ఆశయాలు, భక్తి శ్రద్ధలు, పూజలు, పుణ్యకార్యాలతో నివసిస్తున్న భారతదేశం. ఇలాంటి వాళ్ళ మధ్యన క్రైస్తవులు జీవిస్తున్నారు. వాళ్ళు ఎలా ఉండాలి అని వాళ్ళ విషయంలో క్రైస్తవులైన మనకు అపోస్తలుడైన పౌలు ఆనాడు అన్ని జనులైన కొరింథీయులకు ఉత్తరాన్ని వ్రాస్తూ కొరింథీలో ఉన్న క్రైస్తవులను ఆయన ఒక మాట చెప్తున్నాడు. ఏటా మాట అంటే అదే 21. ఎలయనగా ప్రభువు దృష్టి యందు మాత్రమే, దేవుని దృష్టి యందు మాత్రమే కాకుండా మనుషుల దృష్టి యందును, మనుషులకు కూడా కనబడే విధానంలో యోగ్యమైన మంచి వాటిని, బుద్ధి కలిగిన వాటిని, ఉత్తమమైన వాటిని, వాటి గురించి శ్రద్ధగా మనం ఆలోచించుకొనుచున్నాము. మనం భక్తిలో ఉన్నాం. మన దేవుని ఎడల భయభక్తులు కలిగి జీవిస్తున్నాం. ప్రార్థనలు చేసుకుంటున్నాం, ఆరాధనలు చేసుకుంటున్నాం. మనం కూడా వాళ్ళ మతాల వాళ్ళు ఎన్ని భక్తి సంబంధమైన జీవితం గడుపుతారో అదేవిధంగా మనం కూడా మన భక్తి విధానంలో మనం బ్రతుకుదాం అని అనుకుంటూ ఉంటారు క్రైస్తవులు. దేవుని పిల్లలారా, దానికి పౌలు అంటున్నాడు, ఎలయనగా 21వ వచనంలో ప్రభు యందు మాత్రమే కాక, ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మన చుట్టూ ఉన్న మనుషులందరి దృష్టి యందును ఉత్తమమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. చాలా జాగ్రత్తగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ బైబిల్ చెప్తున్న సమాధానం, జీవన విధానం అన్ని జనులైన వారి మధ్య దేవుని పిల్లలవని చెప్పుకున్న క్రైస్తవులు అన్యజనుల దృష్టికి ఉత్తమమైన మంచి పని చేసే యోగ్యులంగా మనం కనబడాలని పౌలు గారి ఉత్తరాన్ని, ఈ 2వ ఉత్తరాన్ని కొరింథీయులకు రాస్తున్నాడు. కొరింథీయులు రాసిన
మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 'క్షమించండి' సామెతల గ్రంథం 3వ అధ్యాయం, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును మీరు దయనుంది, నీవు దయనుంది, మంచి వాడవని అనిపించుకొందువు. ఎవరెవరి దృష్టిలో? దేవుని దృష్టి యందును మానవులందరి దృష్టి యందును నీవు దయనుంది, నీవు మంచివాడవని అనిపించుకోవాలి. నేను దేవుని దృష్టి యందు మంచివాడిని అనిపించుకుంటే నాకు సరిపోద్ది. లోకం ఏమనుకుంటే నాకేంటి అని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావు. అలా అనుకోవద్దంటున్నాడు దేవుడు. నీ చుట్టూ ఉన్న ప్రజలందరూ దేవుని పిల్లలు. దేవుణ్ణి నమ్మకపోవచ్చు, వాళ్ళు దేవుణ్ణి నమ్మకపోవచ్చు. నమ్మకపోవడానికి కారణం నీ అంత జ్ఞానము, నీ అంత నమ్మకం, నీ అంత విశ్వాసం వాళ్ళకి ఉండదు. లోకంలో ఉన్నవాళ్ళంతా అలాంటి వాళ్ళే కదండి. మనం అందరం తెలుసుకున్నట్లు లోకంలో ఉన్నవాళ్ళంతా అలాంటి వాళ్ళే, అమాయకులు, దేవుణ్ణి ఎరుగని వారు. వాళ్ళ ఎడల మనం జాలిపడాలి. ఏమన్నాడు? దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును మీరు దయనుంది, మంచివాడవని అనిపించుకోవాలి. దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును. అందరి ఎట్లా మానవులంటే అన్ని రకాల వాళ్ళు హైందవులైనా, వాళ్ళు ఇస్లాం వాళ్ళైనా, వాళ్ళు నాస్తికులైనా, హేతువాదులైనా, మూర్ఖులైనా, ఎవరైనా సరే నిన్ను మంచివాడు, క్రైస్తవులు మంచివారు అని అనాలి. అంతేగాని వాళ్ళతో మనం ఉండగానే ఆయన మనతో ఉండడండి, వాళ్ళు మన వాళ్ళు కారు అని మనం చాలామంది అనిపించుకుంటారండి. క్రైస్తవులు వాళ్ళు మన వాళ్ళు కారండి, మనతో కలవరండి. వాళ్ళు చాలామంది హైందవుల్లో ఈ మధ్యకాలంలో మన క్రైస్తవులు ఇళ్ళు అద్దెకు తీసుకొని అర్ధరాత్రి వరకు డప్పులు డోళ్ళు వాయించుకుంటూ అర్ధరాత్రి మించిపోయిన పెద్ద గోలతో పాటలు పాడతారు. అందుకే టులెట్ అంటే ఇల్లు అద్దెకి ఇవ్వబడునని బోర్డు చూసి ఎవరైనా అడిగితే వాళ్ళు మొట్టమొదటి అడిగిన ప్రశ్న ఏంటో తెలుసా? 1 మీ కులం, 2 మీ మతం. ఒకవేళ క్రైస్తవులు అని మనం చెప్పుకుంటే, అమ్మో మీకు ఇల్లు ఇవ్వండి, మీరు అర్ధరాత్రి అపరాత్రి అనరు. పెద్ద పెద్ద గొడవలతో ప్రార్థనలు అంటారు, పాటలు అంటారు. కనుక మీకు ఇల్లు ఇచ్చి మేము బాధపడలేవండి అని చాలామంది ఇతరులు, క్రైస్తవులు కానివారు మనం ఇల్లు అడిగితే మనతో చెప్పే మాటలు అవే. చాలామందికి ఇళ్ళకి అద్దెకు తిరిగేవాళ్ళు వినుంటారు ఈ మాటలు. కనుక దేవుడు
ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుష్యుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము అంటున్నాడు పాఠ్యభాగంలో. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 18వ వచనం. ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వాడు అంటే క్రైస్తవురాలు దేవునికి ఇష్టడును మనుష్యుల దృష్టికి యోగ్యుడుగా ఉండాలి అన్నాడతే. రోమీలు కూడా అన్యజనులే, రోమాలో ఉన్న క్రైస్తవులకు రాస్తున్నాడు ఉత్తరాన్ని పౌలు గారు. రోమ్ నగరంలో ఉన్న క్రైస్తవులైన రోమీలకు పౌలు గారు రాస్తున్న ఉత్తరం ఏమన్నాడు? రోమాలో ఉన్న క్రైస్తవులకి ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు మనుష్యుల దృష్టికి యోగ్యుడునై ఉన్నాడు. మనుషుల దృష్టికి యోగ్యులుగా కనబడండి క్రైస్తవులు. దేవునికి ఇష్టడు, ఓకే, నువ్వు దేవునికి ఇష్టడవు, ఇష్టరాలు, మంచిది, సంతోషం. కానీ నీ ఇరుగు పొరుగు వారికి, నీతో పనిచేస్తున్న ఆఫీసులో ఉన్నవారికి, కర్మాగారంలో ఉన్న వాళ్ళకి, మీరందరూ కూడా క్రైస్తవులైన వారు ఎవరైనా ఇలా అన్యజనుల మధ్య ఉంటే వాళ్ళు ఎలా ఉండాలట? క్రీస్తుడకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడై ఉండాలి, మనుష్యుల దృష్టికి యోగ్యుడుగా ఉండాలి. మనుష్యుల దృష్టికి యోగ్యుడు. దేవుని పిల్లలారా, చాలామంది క్రైస్తవులు అన్ని జనుల్ని అంటరాని వారిగా చూస్తారు. వాళ్ళు ఏమైనా పుచ్చినా మేము మీ దేవుళ్ళ దగ్గర పెట్టినాం, మేము తినమండి అని మన వాళ్ళు అంటుంటారు. ప్రియులారా, మీరు క్రైస్తవులు అయితే ఒక మాట, మీ దేవుడి దగ్గర పెట్టిన వాటే మేము తినమండి అంటాం. వాళ్ళు పుట్టిన వాళ్ళ పండగ పూట పక్కింటోళ్ళు మనకు పంపించారనుకోండి, ఏవైనా మన వాళ్ళు బ్లంటగా రిఫ్యూజ్ చేస్తారు. ఇది బ్లంటగా. మీరు ఎందుకు అలా అంటున్నారు? కాసేపు ఆలోచిద్దాం. వాళ్ళు పూజిస్తున్న దేవుళ్ళు కారని క్రైస్తవులైన మీకు తెలుసు, అవునా కదా? వాళ్ళు పూజిస్తున్న, వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు దేవుళ్ళు కారు, వాళ్ళు పెట్టుకున్నారు అలాగా అని మీరు అనుకుంటారు. ఒరిజినల్గా ఆలోచిస్తే వాళ్ళు దేవుళ్ళు కారు, అది నిజం. వాళ్ళు దేవుళ్ళు కానప్పుడు ఆ దేవుడి దగ్గర పెట్టిన పలహారాలు కానీ, పళ్ళు కానీ, కాయలు కానీ, పువ్వులు కానీ ఆ విగ్రహాల ముందు పెట్టినవి వాళ్ళు దేవుళ్ళు కాదన్నప్పుడు వాళ్ళ తాలూకా ఏ పవరు ఆ పళ్ళు మీద, పువ్వుల మీద, కాయల మీద పడుతుంది? వాళ్ళు దేవుళ్ళు కారు. దేవుళ్ళు కానప్పుడు ఆ బొమ్మల ముందు పెట్టిన తర్వాత ఏమైనా మలినమైపోతాయా? వాళ్ళు దేవుళ్ళు కారు కదా.
నువ్వెందుకు భయపడిపోతున్నావు? వాళ్ళు దేవుళ్ళు కారు అని నువ్వు వాళ్ళతో చెప్పడానికి ట్రై చేస్తావు, వాళ్ళు వినరు. మీ దేవుడు దేవుడు కాదని యేసుక్రీస్తు గురించి అంటే వాళ్ళతో మిమ్మల్ని మాట్లాడనిస్తారా వాళ్ళు? ఆలోచించండి, మీరు కూడా ఆలోచించండి. మనకు తెలివి ఉంది కదా, యోగ్యులం కదా మనం. అవి దేవుళ్ళు కానప్పుడు, వాటికి మహిమలు లేనప్పుడు, అవి దేవుళ్ళు కానప్పుడు వాటికి మహిమలు లేనప్పుడు, ఏమీ కానీ వాటి పవర్ ఏంటి వీటికి అంటుకోవడానికి? ఈ పళ్ళుకి, ఈ కాయలకి, ఈ పువ్వులకి. అలాగే మీరేవైనా ఇస్తే వాళ్ళు అలా అంటే మీరు భరించగలరా? మీరు భరించలేరు. కానీ మనం భరించాలి. క్రైస్తవులు మనం అందరికంటే గొప్పవాళ్ళం. ప్రపంచంలో అందరికంటే నిజమైన దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు మనమే, 100%. కనుక తినవలసిన అవసరత ఉన్నా వాళ్ళు దేవుని దగ్గర నుంచి వాళ్ళు మనం నమ్ముకున్న దేవుడికి గురించి చెప్పేటప్పుడు, మన దేవుడి గురించి వాళ్ళు వింటున్నప్పుడు వాళ్ళు కూడా ఏదో చెప్తుంటారు, మీరు వినండి అంతే. నమ్మేమని మీతో చెప్పటం లేదు. మీరు వింటున్నారా లేదా? వాళ్ళకి అది కావాలి. మేము ఏం చెప్పినా వింటారండి, వాళ్ళు చాలా మంచివాళ్ళు అండి అని మిమ్మల్ని అనాలి. మీరు చెప్పిన మాట ఏదో ఒక రోజు వాళ్ళు వినాలి, నిజాన్ని గ్రహించాలి. మీరు నమ్ముకున్న దేవుణ్ణి వాళ్ళు నమ్ముకోవాలి. దానికి నీవు మొత్తం తగ్గించుకోవాలి. అందుకేమన్నాడు? ఏమన్నాడమ్మా? ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుష్యుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించు కొనుచున్నాము. మళ్ళా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ప్రభు దృష్టి యందు మాత్రమే కాక నీ చుట్టూ ఉన్న నీ మనుష్యుల దృష్టి యందును, ఇతర మతస్థుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గూర్చి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము. ఈరోజు క్రైస్తవులు అనేక మతాల వారికి శత్రువులుగా మారిపోతున్నారు. అందుకే చూడండి, క్రైస్తవులు హింసిస్తున్నారు. నిన్నగాక మన ఆఫ్రికాలో తాలిబన్లు చాలామంది క్రైస్తవులైన నిగ్రో వారిని చంపేశారు. దానికి అమెరికా కోపగించింది, వెంటనే యుద్ధ విమానాలు పంపించింది. ఎందుకు? మన ప్రవర్తన బాగుండటం లేదు. అమెరికాలో అందరూ క్రైస్తవులే, కానీ అమెరికాలో ఉన్న ఎన్ని ఆరోపణలు ఉన్నాయంటే మీకు తెలియదు. కానీ అబార్షన్ చట్టబద్ధం చేశారు. ఆడవాళ్ళు గర్భవతులైతే ఆ గర్భాన్ని తీసేసుకోండి. గర్భవతులైతే గర్భాన్ని తీసేయాల. జీవాన్ని తీసేయటమే. కడుపులో చంపడం ఏంటి, బయటకు వస్తే చంపడం ఏంటి? రెండు ఒకటే. కడుపులో ఉంటుండగా చంపేయటం హత్యే, కడుపులోంచి బయటకు వచ్చిన తర్వాత చంపేయడం, పారేయడం హత్యే. చట్టబద్ధం చేశారు. అమెరికా చట్టబద్ధం చేసింది. అలాగే ఇద్దరు మగాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు, ఇద్దరు ఆడవాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు. స్వలింగ సంపర్కులు, అది చట్టబద్ధం చేసింది అమెరికా. పిల్లలు ఎవరండి? దేవుడిచ్చు బహుమానం. పిల్లలు ఎవరు? దేవుడిచ్చు బహుమానం. దేవుడిచ్చు బహుమానాన్ని నువ్వు తీసేయటానికి, చంపేయటానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారు? దేవుడు నీకు ఇవ్వలేదే. ప్రాణం ఇచ్చినవాడు,
బిడ్డలను బహుమానంగా ప్రసాదించిన వాడు మన కన్న తండ్రి అయిన దేవుడైతే, ఆ దేవుడు శాసించిన చట్టాన్ని, ఇచ్చిన చట్టాన్ని, గర్భఫలము దేవుడిచ్చి బహుమానం అనే చట్టంలో బైబిల్లో వ్రాయబడితే వాళ్ళని తీసేయటానికి, చంపేయడానికి నువ్వెవరు? ఎవరిచ్చారు నీకు అధికారం? అమెరికా దేవుడి కంటే గొప్పదా? బైబిల్ కంటే గొప్పదా? పురుషులతో పురుషులు, స్త్రీలతో స్త్రీలు అవాచ్యమైనది చేయొచ్చు అంటే అర్థం ఏంటి? లింగభేదం లేకుండా అసహ్యంగా ప్రవర్తించటం. మీరు దేవుని ఎడల అవాచ్యమైనది చేస్తున్నారు, మీరు పాపులు అన్నాడు దేవుడు అదే రోమపత్రికలో. కనుక దేవుని పిల్లలారా, ఇది ఎంతవరకు న్యాయం? ఒక క్రైస్తవ దేశం బైబిలుకు భిన్నంగా ఇలాంటి చేయొచ్చా? అమెరికా వెర్రితలలేస్తుంది. అమెరికాలో అనేక మంది క్రైస్తవ్యాన్ని విడిచిపెడుతున్నారు, ఇదిగో ఇలాంటి చట్టాల వలన. ఇంకా మన భారతదేశం నయ్యం, వీళ్ళు బైబిల్ నమ్మకపోయినా గర్భస్రావం జరిగించడం చట్టవిరోధం అంటున్నారు మన వాళ్ళు ఆసుపత్రుల్లో. అందుకే లోనున్న బిడ్డ ఆడ మగ అనేది లోపల ఉంటుండగా ఎవ్వరికి కూడా చెప్పకండి, ఆడబిడ్డో మగబిడ్డో చెప్పకండి. ఆడాళ్ళు అయితే చంపేస్తారు వాళ్ళు. మన దేశమే గౌరవింపదగ్గ చట్టం ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది కదా. క్రైస్తవ దేశమే తేడాగా కనబడుతుంది కదా. పేరుకే క్రైస్తవ దేశం, నమ్మకంలో దేవుణ్ణి బైబిల్ని నమ్మరు. దేవుని పిల్లలారా, ఎంతవరకు క్రైస్తవుడు బైబిల్లో రాయబడిన మాటల ప్రకారం జీవిస్తున్నాడు అది మనం ఆలోచించాలి. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన గాక, దేవుడు మీకు డబ్బు ఇవ్వాలి, దేవుడు మీకు పిల్లలు ఇవ్వాలి, ఇదే కదండి చర్చెస్లో ఎక్కడైనా జాతకం. పాస్టర్లు ఏం చెప్తారండి? పాస్టర్లు ఏం చెప్తారు? ఏం చెప్పరు. దేవుడు మీ కుటుంబాన్ని దీవిస్తాడమ్మా, మీ పిల్లలు దీవిస్తాడమ్మా, మీకేం కావాలో దేవుడిని అడగండి అమ్మ, దేవుడిని నేను అడుగుతాను, ప్రార్థన చేస్తాను. క్రైస్తవ పాస్టర్లు క్రైస్తవులుగా లేరు, బైబిల్ బోధన చేయటం లేదు. క్రైస్తవ సంఘాలు దేవుణ్ణి నమ్ముకుంటున్నాయి, లోకాన్ని ఎవరిని పట్టించుకోరు. మరి బైబిల్కు విరుద్ధంగానే కనబడుతున్నారు. మన వచనాలు చదువుతున్నాం, నిన్న కూడా మీకు అయ్యే విషయాలు చెప్పాను. అందరి చేతిలో బైబిల్ ఉంది, అందరూ అదే చదువుతున్నారు, కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు. అందులో పౌలు రాసిన పత్రికలు అసలు అర్థం కాదు. ఎక్కువ ఈ క్రైస్తవుల్లో పాత నిబంధన, సువార్తలు, ప్రవక్తల గురించి, రాజుల చరిత్ర ఇవే చెప్తారండి వాళ్ళు. అపోస్తులుడైన పౌలు చెప్పినవి చెప్పరు. ఎందుకంటే పౌలు చెప్పినవి చాలా కఠినతరమైనవి. ఆయన జ్ఞాని, రోమా విద్యలన్నీ చదువుకున్నవాడు, నేర్చుకున్నవాడు. కనుక క్రైస్తవులు లేనిపోని ఆశలు కల్పించి, క్రైస్తవుల్లో మీ గురించి ప్రార్థనలు చేస్తాను, మీకు పిల్లలు లేరా, మీ గురించి ప్రార్థనలు చేస్తాం, మీరు బాగులేరా, మీకేమైనా కొదువుగా ఉందా, రండి మేము ప్రార్థిస్తాం, అదే చెప్తారు తప్ప దేవుని గురించి ఎలా బ్రతకాలి, అన్యజనులతో ఎలా బ్రతకాలి, క్రైస్తవులతో ఎలా బ్రతకాలి, దేవుని ఎదుట ఎలా బ్రతకాలి, మనుషుల ఎదుట ఎలా జీవించాలి, ఇవి అస్సలు చెప్పరు. ఏటన్నాను నాయన? ఈ విషయం
ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. ఏది చదివావు నాయన? రోమ 14:18. మరొకటి చూద్దామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక. పౌలే, ఇది కూడా పౌలే రాస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక. వాళ్ళకొకటి, వీళ్ళకొకటి, వాళ్ళకొకటి రాయడైన అందరికీ ఒక్కటే రాస్తాడు, ఎన్ని పత్రికలు రాసినా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8. జాగ్రత్తగా చదవాలి ఇది. ఏమా? మెట్టుకి సహోదరులారా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:8. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అని క్రైస్తవులతో చెప్తున్నాడు. ఫిలిప్పీలో ఉన్న క్రైస్తవులు వీళ్ళు అనే జనులే. పౌలు రాసిన పత్రికలు చాలా కష్టంగా ఉంటాయి. ఏ యోగ్యత అయినా, ఏ మెప్పు అయినా ఉండిన ఎడల, ఏవి సత్యమైనవి, ఏవి నిజమైనవి, ఏవి మాన్యమైనవి, ఎంపిక దగ్గవా, గౌరవింపదగ్గవా, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవి. న్యాయం బైబిల్ అని తప్పు చెప్పొచ్చా? బైబిల్ నువ్వు పాస్టర్ అని తప్పులు బోధించవచ్చా? ఏవి న్యాయమైనవో, న్యాయం దేవుని మాటలో న్యాయం. ఆ న్యాయమైన దేవుని మాటలు మార్చుకో, అన్యాయంగా మార్చుకో. ఎలా మారుస్తారు? దేవుడు చెప్పిన సంగతులు ఏం చేస్తారట? మానవులు కల్పించే పద్ధతుల్ని దేవోపదేశాలని అబద్ధాలు ఆడుతూ ఈ బోధకులు మానవులు కల్పించిన పద్ధతులు. మార్క్సు వార్త 7వ అధ్యాయం అది చూడండి. మార్క్సు వార్త 7వ అధ్యాయం 8-9 వచనాలు. యేసుక్రీస్తు అంటున్న మాటలు ఇవి. యేసుక్రీస్తు ఏమంటున్నారో చూడండి. మీరు దేవుని ఆజ్ఞ, ఆర్డర్, చట్టం, దేవుని చట్టం బైబిలు, దేవుని మాటలు బైబిలు, న్యాయం, చట్టం. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారములు, మా తాతల దగ్గర నుంచి ఇలాగే చేసామండి, మేము అలాగే చేస్తాం. మీ పారంపర్య ఆచారములను గైకొనుచున్నారు. దేవుని మాటలు పక్కన పెట్టేస్తున్నారు. మా తాత ముత్తాతలు ఇవన్నీ చేసుకొస్తున్నారు కనుక మేము అదే చేస్తాం. వాటిని గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. దేవుని ఆజ్ఞలు ఎలా నిరాకరిస్తున్నారట క్రైస్తవులు? బొత్తిగా. రొట్టె ఎప్పుడు విరమన్నాడంటే దేవుడు యేసుప్రభు మరణాన్ని జ్ఞాపకం చేసుకోవటానికి, శిలువలో ఆయన కార్చిన రక్తానికి, ఆయన శరీరాన్ని కోసిన ఊచకోత, ఆయన మాంసాన్ని, ఆయన రక్తాన్ని చీల్చి చెండాడారు కదండి యేసుక్రీస్తుని. కనుక దాన్ని జ్ఞాపకార్థంగా బైబిల్లో రొట్టె ఎప్పుడు విడిచారండి? రొట్టె ఎప్పుడు తీసుకున్నారు? అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం. బైబిల్ ఏం చెప్పిందో చూద్దాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనము. అపోస్తల కార్యాలు 20వ అధ్యాయం 7వ వచనము. ఆదివారమున, పౌలు అంటున్నారు, పౌలు గారి మాటలు ఇవి. ఆదివారమున మేము
రొట్టె విరుచుటకు కూడినప్పుడు. ఎప్పుడు ఆదివారం. ఆదివారం ఎవరు కూడుకుంటారు? మీరు ఏ రోజని ఈరోజు కూరుకున్నారు? మీరందరూ ఏ రోజని ఈరోజు ఇక్కడికి వచ్చారు? ఆదివారము. ఆదివారమును ఏమి చేయాలని బైబిల్ చెప్పింది? రొట్టె విరవమన్నారు. ఒకళ్ళేమో నెలకి మొదటి ఆదివారం రొట్టె విరుస్తారు. ఒకళ్ళేమో బైబిల్ చెప్పినట్లుగా ప్రతి ఆదివారం రొట్టె విరుస్తారు. ఏమండి? మరొకరేమో 3 వారాలకు ఒకసారి. మరి ఎందుకు ఇన్ని రకాలుగా వాళ్ళు మరి చేస్తున్నారు చెప్పండి? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడని బైబిల్లో అపోస్తలుడైన పౌలు మరి మనం అలా చేయటం బాగుంటుందా? బైబిల్ ఆదివారం నేను రొట్టె తీసుకోమన్నారు. దేవుని పిల్లలారా, దేవుడు చెప్పింది ఒకటే, మనం చేస్తున్నది మరొకటే. మరి బైబిల్లో ఇలా ఉంది కదండి మీరు అడిగారు అనుకోండి, అప్పుడేమంటారు? ఒక్కొక్కడు అలా చేస్తారండి, ఒక్కొక్కడు ఎలా చేస్తారండి అంట సర్దుతారు. మీకు సర్దేస్తారు. నమ్ముతాం మనం అది. చందా ఎప్పుడు ఇవ్వాలండి? చూద్దామా? మరి బైబిల్ మనకంతా బైబిలే కదండి చెప్పాలి. న్యాయమూర్తి ఏమనిస్తాడు తీర్పు? పలానా చట్ట ప్రకారం, పలానా సెక్షన్ ప్రకారంగా మీకు 6 నెలలు జైలు శిక్ష విధించడమైనది. నేను నా ఇష్ట ప్రకారం మీకు 6 నెలలు జైలు శిక్ష విధిస్తానని ఏ న్యాయమూర్తి అయినా ప్రపంచ చరిత్రలో అనడం విన్నారా? ఎవరు అనరు. చట్ట ప్రకారం, చట్టం నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి మీకు ఉరి శిక్ష, జైలు శిక్ష అని న్యాయమూర్తి చట్టాన్ని చదువుతాడు. మరి మీరు చందా ఎప్పుడు ఇవ్వాలి? చట్టాన్ని చూద్దాం. మళ్ళా మనకు చట్టం బైబిలే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు. కొరింథీయులకు రాసిన, ఇది మన పౌలు రాసిందే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. పరిశుద్ధుల కొరకైన చందా విషయమైతే, పరిశుద్ధులు అంటే ఎవరు? యేసు రక్తము చేత కడుగబడిన క్రైస్తవులు. పరిశుద్ధులు ఎవరు? యేసు రక్తము చేత కడుగబడిన వారు. పరిశుద్ధులు ఎప్పుడు ఇవ్వాలట చందా? నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా పౌలు అంటున్నాడు. ప్రతి ఆదివారమా? ఏ ఆదివారం? ప్రతి ఆదివారం. ఆదివారం అన్నా ప్రతి ఆదివారమే. ఎన్ని ఆదివారాలు ఉంటాయి వారంలో? ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటే ఎన్ని ఆదివారాలు? ప్రతి ఆదివారం అని. ఆదివారం ఒకటే ఉంటుంది కనుక 7 రోజుల్లో ప్రతి ఆదివారం. చందా ఎప్పుడు ఇవ్వాలి? ప్రతి ఆదివారం. మీలో ప్రతివారు తాను వర్ధిల్లను కొరది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలను. చందా ఇవ్వాలి ఆదివారం సంఘానికి వచ్చినప్పుడు. కనుక మనోళ్ళు చందాలు ఎప్పుడు ఎత్తారు? ఎప్పుడు పడితే అప్పుడు చందాలు ఎత్తియండి. ఇన్కమ్ ఇది. ఇన్కమ్ పోగొట్టుకోకూడదు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, బైబిల్లో రాయబడినవి చదువుతూ, బైబిల్ను పట్టుకుంటూ, రాత్రులు తల కిందెట్టి పడుకుంటూ, బైబిల్ అంటే గొప్ప ప్రేమ, గొప్ప భక్తి. మొదటి పేతురు 2:12
మొదటి పేతురు 2:12. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులని దూషిస్తారో, ఏ విషయంలో అన్యజనులు క్రైస్తవులు కానివారు మీరు దుర్మార్గులు అని అంటారో ఆ విషయంలో మీ మంచి పనులు చూసి, మీ సత్క్రియలు చూసి, వాటిని బట్టి దర్శన దినమందు దేవుని మహిమపరచునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన కలవారై ఉండవలెను అని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను అంటున్నాడు పౌలు. వాళ్ళతో మంచిగా ఉండండి. ఏ విషయంలో దుర్మార్గులు, మన వాళ్ళని ఎక్కువ విమర్శిస్తారండి. వాళ్ళు ఏమండి, వాళ్ళు ఏంటోనండి బాగుంటారండి, అన్ని దురలవాట్లు మన వాళ్ళకు ఉండడమే ఎక్కువ మనం చూస్తాం. అన్ని దురలవాట్లు. అందే వాళ్ళు ఆదివారం కదా, చర్చికి వెళ్ళగానే మందేసేస్తారు. ఇంటికి వెళ్ళగానే చర్చి విడిచిపెట్టగానే ఇంటికి వెళ్ళగానే మందేస్తారు. సిగరెట్లు తాగుతారు, ఊరు మీద తిరుగుతారు, ఇంట్లో ఉండరు. అన్యజనులు దేని విషయమై మిమ్ములను దుర్మార్గులని అంటున్నారని దేవుడు అంటున్నాడు. దేవుడే అంటున్నాడు, మిమ్మల్ని దుర్మార్గులు అంటున్నారు వాళ్ళు. ఒక తండ్రి అంటాడు పిల్లలు, ఏం పిల్లలు రా మీరు, చుట్టుపక్కల పిల్లలు చూడరా ఎంత గౌరవంగా బడికెళ్ళి వస్తున్నారు అని. మళ్ళా చదువునాను చివరిగా. అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులు అని అంటారో అదే విషయంలో నువ్వు చేసే మంచి పనులు, నువ్వు చేసే చెడ్డ పనులు చేసి అంటున్నారు. నువ్వు చెడ్డ పనులు చేస్తాను కనుక వాళ్ళు అంటున్నారు. కానీ ఇప్పుడు నువ్వు ఏ విషయంలో దుర్మార్గులు అని క్రైస్తవుల్ని అన్యజనులు అంటున్నారో ఆ విషయంలోనే వారు మీ మంచి పనులు, మీ నడవడి మార్చుకొని మీరు మంచిగా బైబిల్ చెప్పినట్టుగా తిరిగితే వాటిని బట్టి దేవుడు ప్రత్యక్షమైనప్పుడు దేవుని మహిమపరిచినట్లు వారి మధ్య మంచి ప్రవర్తన గలవారై ఉండవల్లని మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. కనుక మనం చాలా జాగ్రత్తగా క్రైస్తవులుగా భూమి మీద బ్రతికినంతకాలం, మరణించినంత వరకు దేవుని ఇష్టాన్ని నెరవేర్చేవారుగా, బైబిలు చిత్తాన్ని, న్యాయాన్ని మన బ్రతుకుల్లో నడిపించుకుని జరిగించేటట్టుగా మనం బ్రతకాలని మిమ్మల్ని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓకే.